Good evening everyone. Today we are going to discuss about the sound chapter from class 9th. So in this chapter today class is just about the introduction to the sound. సౌండ్ అంటే ఏంటి అనే దాని గురించి మాత్రమే ఈరోజు క్లాస్ ఉంటుందమ్మా. సో సౌండ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. ఎనర్జీ అంటే ఏంటి? మనకు తెలిసిన డెఫినేషన్ మెకానిక్స్ ప్రకారము ది కెపాసిటీ టు డూ వర్క్. అంటే ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది ఈ చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే కనుక విచ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే దెన్ హౌ సౌండ్ ట్రావెల్స్ లైక్ ఏ వేవ్. అసలు వేవ్ అంటే ఏంటో జాగ్రత్తగా తెలుసుకుందాం ముందు. సో వేవ్ అంటే ఏంటి అంటే మనకి తెలిసిన డెఫినేషన్ ఏంటి? ద డిస్టర్బెన్సెస్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం వితౌట్ ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది మ్యాటర్. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మీడియంలో క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ని మనము వేవ్ అని చెప్పేసి అంటాము. అంటే ఏంటి? ఎలాగంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడాను వాటర్ అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎప్పుడైనా కానీ వాటర్ ఎలా ఉంది? ఇప్పుడు నార్మల్గా ఇదేమీ లేకపోతే రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుందాం. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఒక రాయి కానీ ఏదైనా వేసి డిస్టర్బ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ మనకి వేవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి వాటర్లో. దాన్నే మనము వేవ్స్ అంటాము. ఈ వేవ్స్లో ఏం జరుగుతుందంటేనమ్మా, నువ్వు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ మాత్రమే ట్రావెల్ అవుతుంది తప్ప వాటర్ అనేది ఇక్కడే ఉండిపోతుంది. కానీ మనకు ఎలా కనిపిస్తుంది? వాటర్ కూడా వెనక్కి ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ వాటర్ అనేది వెనక్కి ట్రావెల్ అవ్వదు. వాటర్ అనేది ఇక్కడే ఉంటుంది. మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక నువ్వు నార్మల్గా చూసుకున్నప్పుడు పార్టికల్స్ అనేవి ఇలా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయనుకున్నా. నువ్వు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తావో ఆ డిస్టర్బెన్స్ అనేది వచ్చి ఈ పార్టికల్ హిట్ చేస్తుంది. హిట్ చేసినప్పుడు ఈ పార్టికల్ ఏమవుతుందంటే జస్ట్ ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతుంది, ఆసిలేట్ అవుతుంది టు అండ్ ఫ్రమ్ మోషన్లో. సో ఇది ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతూ ఇది ఏం చేస్తుందంటే వచ్చి ఈ పార్టికల్ని హిట్ చేస్తుంది. ఇది హిట్ చేసిన వెంటనే దీని నుంచి డిస్టర్బెన్స్ ఈ పార్టికల్కి ట్రావెల్ అవుతుంది. దెన్ ఈ పార్టికల్ రిమైన్స్ రెస్ట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగానే డిస్టర్బెన్స్ అనేది ఒక పార్టికల్ నుంచి ఒక పార్టికల్కి ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. బట్ కానీ పార్టికల్స్ అనేవి మాత్రం వాటి యొక్క పొజిషన్లోనే ఉంటాయి. సో అందుకనే దీన్ని మనము ది డిస్టర్బెన్సెస్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం వితౌట్ ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పేసి అంటున్నాము. వేవ్స్లో ఏమవుతుందంటే ది డిస్టర్బెన్సెస్ కెన్ ట్రావెల్, ది ఎనర్జీ కెన్ ట్రావెల్, బట్ ద పార్టికల్స్ డస్ నాట్ ట్రావెల్. సో ఇన్ జనరల్ waves are two types. In our chapter waves are two types. First one transverse wave, second one longitudinal wave. Example to the transverse wave is light wave and example to the longitudinal wave is sound wave. In our next video we will discuss clearly about these two types of waves. So if you have any doubt then comment that doubt in the comment section. Thank you.